అలాంటి లివర్ ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది. అలాంటి లివర్ గనక డ్యామేజ్ అయిందంటే మనకి ఏమవుతుందంటే ఏ ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయవు. ఓకే. అలాంటి లివర్ ని మనం ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? లివర్ హెల్త్ ఉండాలి. లివర్ హెల్త్ వాడాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాండీస్ ఎందుకు వస్తుందో తెలుసా? నీ లివర్ కి నువ్వు రెస్ట్ ఇవ్వకుండా నువ్వు అడ్డమైన గడ్డి తినేస్తూ నువ్వు ఏది పడితే అది తింటూ ఉంటే అది అరగాలి, కరగాలి, ఇవన్నీ పని చేయాలంటే మన లివర్ చాలా కష్టపడుతుంది. సో దానికి చేయవలసిన పని కన్నా ఇప్పుడు నువ్వు 10 గంటలు చేస్తావు, కానీ అది 10 గంటలు చేస్తాను కూడా. 10 నుంచి నువ్వు 15 గంటలు పనిచేసావు, 17 గంటలు పనిచేస్తే ఏమవుతావు? అలసిపోతావు. అలా ఎక్కువగా కష్టపడడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. తత్ఫలితంగా మనకి ఏమవుతుంది? మనకి జాండీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి జాండీస్ వస్తే ఏం చేస్తాం? సాధారణంగా ఏ కాకినాడ దగ్గర ఎల్ల మందో పసర మందులు వాడతాం, అవునా కదా? సో ఇలాంటి మందులు వాడుతూ ఉంటాం. అప్పుడు మనం మసాలాలు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటుని తింటే నీ లివర్ డ్యామేజ్ పచ్చకామెలతో చనిపోతాం. కాబట్టి శరీర అవయవాల్లో అతి ముఖ్యమైనటువంటి లివర్ ని మనం బాగా కాపాడుకోవాలి. ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం వాడాలి? లివర్ డ్యామేజ్ అవుతూ లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే లివర్ హెల్త్ వాడాలి. నెక్స్ట్ రెస్పోకేర్. రెస్పోకేర్ సాధారణంగా దేనికి వాడతాము అంటే మనము, ఓకే, రెస్పోకేర్ మనం ఏం చేస్తాం? ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ అండ్ రిడ్యూసెస్ కోల్డ్ కాఫ్ బై కీపింగ్ ది లంగ్స్ హెల్తీ. నీ శరీరంలో లంగ్స్ పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే నీకు రొంప గాని దగ్గు గాని రాకుండా, అలాగే నీకు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగేలాగా చేస్తుంది రెస్పోకేర్. అందుకని రెస్పోకేర్ ని ఆస్మా ఉన్న వాళ్ళు వాడచ్చు, అలాగే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. సో రెస్పోకేర్ అనేది మనము ఈ విధంగా వాడచ్చు. అయితే ఇప్పుడు నేను ఈ ఆయుష్ నటి గురించి చెప్పాను కదా. అయితే ఈ రోజు మీకు అతి ముఖ్యమైన చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అందరికీ చెప్తాను. ఆ విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు చేయవలసిన పని పెన్ను, పుస్తకము తీసుకుంటే, నేను యాక్చువల్ గా మన వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎన్ని వేసుకోవాలి అనేది మాత్రం మీకు నేను చెప్పడం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. సో ప్రతి ఒక్కరు రాసుకోండి లేదా నోట్ చేసుకోండి. సరేనా? చేసుకుంటున్నారా? రెడీనా? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. ఫస్ట్ ప్రొడక్ట్ నేను చెప్తున్నాను, రాసుకోండి. ఏమిటండి? సిఎండి డ్రాప్స్. నోట్ చేసుకోండి, పుస్తకంలో నోట్ చేసుకోండి. రాసుకుంటున్నారు సిఎండి డ్రాప్స్. సిఎండి డ్రాప్స్ ని 1 లీటర్ లో ఎన్ని చుక్కలు వేసుకోవాలి? ఎస్, 7 చుక్కలు వేసుకోవాలి. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. సిఎండి డ్రాప్స్ ని లీటర్ 1 లీటర్ బాటిల్ లో మనం ఎన్ని చేయాలి అంటే కరెక్ట్ గా 7 చుక్కలు. అయితే రోజుకి ఎన్ని లీటర్లు తాగాలి? ఎస్, 3 లీటర్లు తాగాలి. అంటే 3 ఇంటూ 7 రోజుకి 21 చుక్కలని మనము తాగాలి. ఎవరు తాగాలి? ఓకే, నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను, బట్ నేను వాయిస్ మాత్రం చెప్తూనే ఉంటాను, మీరు వింటూనే ఉండండి. ఓకేనా? ఓకే, ఈ సిఎండి డ్రాప్స్ లీటర్ కి 7 చుక్కలు, రోజుకి మినిమం 3 లీటర్లు తాగాలి. అంటే 21 చుక్కలు తాగాలి. ఎవరు తాగాలి, ఎవరు తాగకూడదు అని చెప్పాలంటే యాక్చువల్గా ఈ సిఎండి వాటర్ ని గాజు గ్లాసులో గాని, గాజు సీసాలో గాని, ప్లాస్టిక్ బాటిల్లో గాని, ప్లాస్టిక్ గ్లాసులో గాని తాగాలి. మెటల్ బాటిల్స్ వాడకూడదు. మెటల్ బాటిల్స్ అంటే రాగి గాని, ఇత్తడి గాని, ఇనుము గాని, స్టీల్ గాని, బంగారం గాని, వెండి గాని, ఎలాంటి గ్లాసెస్ లో గాని లేదంటే ఎలాంటి బాటిల్స్ లో గాని సిఎండి డ్రాప్స్ కలుపుకోకూడదు. అలాగే పాల పదార్థాలైనటువంటి పాలు గాని, మజ్జిగలో గాని సిఎండి డ్రాప్స్ కలుపుకోకూడదు. ఇంకెవరు వాడకూడదు? యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సిఎండి డ్రాప్స్ వాడకూడదు. నెక్స్ట్ ఇంకెవరు వాడకూడదు? ప్రెగ్నెంట్ లేడీస్ సిఎండి డ్రాప్స్ వాడకూడదు. ఎప్పటి వరకు వాడకూడదు? 1 అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి 5 నెలల వరకు సిఎండి డ్రాప్స్ వాడకూడదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సిఎండి డ్రాప్స్ వాడకూడదు. ఇంకెవరు వాడకూడదు? రొంప, దగ్గు, జ్వరము ఉన్న వాళ్ళు కూడా సిఎండి డ్రాప్స్ వాడకూడదు. అయితే ఎవరు వాడచ్చు? నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది వాడచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉంది వాడచ్చు. కానీ కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీలో రాళ్ళు ఉంటే వాడచ్చు, బట్ అదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాడకూడదు. థైరాయిడ్ ఉంది వాడచ్చు, కాళ్ళు నొప్పులు ఉన్నాయి వాడచ్చు. ఓకే, ఇలాంటి ఎన్ని రకాల నొప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాడచ్చు మనం.
ఓకే, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా వాడొచ్చు, కానీ ఈ కండిషన్స్ లో వాడకూడదు. అయితే స్కూల్ కి వెళ్ళే పిల్లలకి కూడా వాడచ్చు. స్కూల్ కి వెళ్ళే పిల్లలకంటే 12 సంవత్సరాలు ఏవో ఉన్న వాళ్ళకి మీరు లీటర్ వాటర్ లో 3 చుక్కలు మాత్రమే వెయ్యండి. ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో రాగి సీసా ఉంది, అదే రాగి బాటిల్ ఉంది, లేదా స్టీల్ బాటిల్ ఉంది. అయితే పొరపాటున నేను కలిపేసుకున్నాను, లీటర్ బాటిల్ 7 చుక్కలు వేసుకున్నాను. ఏమవుతుంది? ఏమవుతుంది అంటే ఏమీ కాదు. కానీ ఆ వాటర్ ని మీరు గంట నుంచి 2 గంటల లోపల వాడేయాలి. ఓకేనా? లేదు పొరపాటున స్టీల్ గ్లాస్ వేసుకుని ఎప్పుడు తాగాలి? వెంటనే వితిన్ 10 మినిట్స్ లో ఆ గ్లాస్ లో ఉన్నట్టు తాగేయాలి. ఓకేనా? ఇవి మనకి ప్రికాషన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ప్రొడక్ట్ రాసుకోండి మీరు. నెక్స్ట్ ప్రొడక్ట్స్ లో ఫస్ట్‌ది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నాకు బైపాస్ సర్జరీ చేశారు, ఓకే, లోపల స్టంట్‌లేశారు, ఇలాంటి వాళ్ళు సీఎండీ డ్రాప్స్ వాడొచ్చా లేదా? బ్రహ్మాండంగా వాడొచ్చు. కాల్లో రాడ్ ఏశారు, వాడొచ్చు బ్రహ్మాండంగా. సరేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వాడొచ్చు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఇంకెవరు వాడకూడదు. సీఎండీ డ్రాప్స్ అర్థమైందా మీకు? ఎవరు వాడొచ్చు, ఎవరు వాడకూడదు? ఓకే, 1 సంవత్సరం పిల్లలకైతే మాత్రం ఏం చేయాలని చెప్పాను మీకు? 1 సంవత్సరం 12 సంవత్సరాల పిల్లలకైతే, చిన్న పిల్లలకైతే మాత్రం రోజుకి ఎన్ని డ్రాప్స్ ఇవ్వాలి? 3 డ్రాప్స్ మాత్రమే ఓకే వెయ్యాలి లీటర్ బాటిల్లో. ఓకేనా? నెక్స్ట్ ఐ సపోర్ట్ రాసుకోండి. ఐ సపోర్ట్ ఐ సపోర్ట్ ఐ సపోర్ట్ ఐ సపోర్ట్ రోజుకి 2, పొద్దున 1, సాయంత్రం 1, ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్ట్ ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ రాసుకుంటున్నారా? సి భక్తాన్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అనేది మనకంటే, సి భక్తాన్ రోజుకి 1 క్యాప్సూల్ చొప్పున రోజుకి 2 వేసుకోవాలి. భోజనం తర్వాత వేసుకోవాలి. 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజుకి సి భక్తాను భోజనం తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ వెస్టేజ్ ప్రైమ్ లో కాంబోఐటిక్స్ ఎప్పుడు వేసుకోవాలి? కాంబోఐటిక్స్ ఎప్పుడు వేసుకోవాలంటే, రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజుకి ఫుడ్ తో వేసుకోవాలి. రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ ఫుడ్ తో వేసుకోవాలి. కాంబోఐటిక్స్ సాధారణంగా అజీర్ణం అనేది తగ్గుతుంది, తేనుపులు తగ్గుతాయి, పుల్ల తేనుపులు వాసన వస్తే తగ్గుతూ ఉంటుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. సో కాంబోఐటిక్స్ రోజుకి 1 లేదా 2 వాడచ్చు, ఫుడ్ తో తీసుకోవాలి. నెక్స్ట్ క్రిల్ ఆయిల్ ఎప్పుడు వాడతాం మనము? క్రిల్ ఆయిల్ అనేది రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజుకి విత్ ఫుడ్ తో తీసుకోవాలి. విత్ ఫుడ్ అంటే భోజనంతో పాటు. ఓకే, ఉదయం తీసుకునేలాగైతే టిఫిన్ తో పాటు, మధ్యలో టిఫిన్ తో పాటు వేసుకొని టిఫిన్ తినేయాలి. అదే భోజనంతో అయితే పాటు భోజనంతో పాటు వేసుకోవాలి. రోజుకి 1 లేదా 2 వేసుకోవాలి క్రిల్ ఆయిల్. ఓకేనా? నెక్స్ట్ మల్టీ వైటమిన్ గమ్మీస్ పెద్దవాళ్ళైతే రోజుకి 2, చిన్న వాళ్ళైతే రోజుకి 1. పెద్దవాళ్ళైతే రోజుకి, చిన్నవాళ్ళైతే రోజుకి 1. ఇది బాగా నోట్లో పెట్టి బాగా నమిలి మింగాలి. బాగా నమిలి అప్పుడు మింగాలి గమ్మీస్. నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్స్ లో ఫస్ట్‌ది ఎనర్జీ బూస్టర్ రాసుకోండి. ఎనర్జీ బూస్టర్ రోజుకి 1 చొప్పున రాత్రి నిద్రపోయే ముందు 1.5 గంటల ముందు పాలతో కానీ, మజ్జిగతో కానీ, జ్యూస్ తో కానీ, వాటర్ తో కానీ ఎలాగైనా వేసుకోవచ్చు. ఇది మినిమం 90 రోజులు వాడాలి ఎనర్జీ బూస్టర్. నెక్స్ట్ అబ్జార్బిట్ సబ్లింగల్ స్ప్రేస్ గురించి చెప్తున్నాను. మనకి టోటల్ గా సబ్లింగల్ స్ప్రేస్ 6 ఉన్నాయి. 6లో మొదటిది విటమిన్ సి సబ్లింగల్ స్ప్రే. విటమిన్ సి ఇది రోజుకి 3 సార్లు స్ప్రే చేసుకోవాలి అని, ఒకేసారి 3 సార్లు కానీ, లేదా ఒక్కొక్కసారి 3 సార్లు చెప్పున, అంటే పొద్దున్న 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 సారి చెప్పున 3 సార్లు వేసుకోవాలి. మనకున్న సబ్లింగల్ స్ప్రే లో విటమిన్ సి 1, సబ్లింగల్ స్ప్రే మల్టీ వైటమిన్ 1 రోజుకి 3 సార్లు వేసుకోవాలి. ఈ 2 మాత్రమే రోజుకి 3 సార్లు. సబ్లింగల్ స్ప్రే విటమిన్ సి 3 సార్లు, సబ్లింగల్ స్ప్రే మల్టీ వైటమిన్
3 సార్లు వేసుకోవాలి. మిగిలినవి ఏమున్నాయి? B12 సబ్లింగ్వల్ స్ప్రే B12 రోజుకొక్కసారి, సబ్లింగ్వల్ స్ప్రే విటమిన్ డి రోజుకొక్కసారి, నెక్స్ట్ సబ్లింగ్వల్ స్ప్రే మెలటోనిన్ రోజుకొక్కసారి, సబ్లింగ్వల్ స్ప్రే బయోటిన్ రోజుకొక్కసారి. ఈ రోజుకొక్కసారి ఎప్పుడైనా వేసుకోవచ్చు. తిన్నా వేసుకోవచ్చు, తినకపోయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో సబ్లింగ్వల్ స్ప్రేలో 6లో విటమిన్ సి 1, మల్టీవైటమిన్ 1 మాత్రమే 3 సార్లు, మిగిలినవన్నీ రోజుకి ఒక్కసారి ఏ సమయంలో అయినా వేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కర్క్యూమిన్ ప్లస్. కర్క్యూమిన్ ప్లస్ ఎప్పుడు వాడాలి, ఎన్ని వాడాలి రోజుకంటే రోజుకి 3 వాడాలి. అంటే పొద్దున 1, మధ్యాహ్నం 1, రాత్రి 1. సివియారిటీ బాగా ఎక్కువ ఉంది, ఎక్కువ ప్రాబ్లం ఉంది అంటే 2 కూడా వేసుకోవచ్చు. పొద్దున 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. కానీ 2 బదులుగా ఒక్కొక్కటి చొప్పున వేసుకోండి. బాగా సివియర్గా వస్తే రోజుకి 3 వేసుకోండి. అలా కాదు అనుకుంటే రోజుకి పొద్దున 1, సాయంత్రం 2 వేసుకున్నా పర్వాలేదు. ఇది భోజనం తిన్నా వేసుకోవచ్చు, తినకపోయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. నార్మల్ గా దీని రికమెండేషన్ అయితే రోజుకి 3, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అలా కాకుండా మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎక్కువ వేసుకోలేము, అయినా మాకు ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి మాత్రం రోజుకి 2 వేసుకోండి. నెక్స్ట్ వెస్టేజ్ ఐ సపోర్ట్. ఇందాక కూడా చెప్పాను మీకు, ఐ సపోర్ట్ అనేది కళ్ళు బాగా కనిపించడానికి, ఫ్యూచర్ లో మనకి కంటి చూపు దెబ్బ తినకుండా క్లియర్ గా కనిపించడానికి. ఇప్పుడు నేను ఉన్నాను, నా వయసు 40 సంవత్సరాల పైన, కాబట్టి నేనేం చేస్తాను, సెల్ ఫోన్ లో చిన్న అక్షరాలు చూడలేను, అలాగే పేపర్ చదవాలంటే సరిగ్గా కనిపించదు, చాలా దగ్గర పెట్టుకొని కళ్ళు పెద్ద చేసుకొని చదవాలి. సో నాకు కనిపించట్లేదు కాబట్టి నేనేం చేస్తాను, రీడింగ్ స్పెట్స్ వాడుతున్నాను. కానీ నాకు కంటి చూపు ప్రాబ్లం లేదు. రీడింగ్ స్పెట్స్ ఫస్ట్ లో నేను 0.25 అంటే పావలా, నెక్స్ట్ 0.5, తర్వాత కొంతకాలం అయిన తర్వాత 0.75, ఆ తర్వాత ఇంకా కొంతకాలం పోయిన తర్వాత 0.25 వాడాను. అలాగా ఏమవుతుందంటే అలా పెరుగుతుంది. 1.2, 1.25, 1.5, ఇప్పుడు 1.75. అంటే నేను ఈ ఐ సపోర్ట్ వాడకపోవడం వల్ల నా కంటి చూపు రోజు రోజుకి మందగిస్తుంది. ఇలా కంటి చూపు మందగించకుండా చక్కగా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ 0.25 లో ఉండగానే నేను ఐ సపోర్ట్ వాడాను అనుకో, నాకు ఇంకా ఆ యొక్క లెన్స్ అనేది పెరగకుండా 0.25 లోనే ఆగిపోద్ది. అలాగే ఫ్యూచర్ లో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కంపల్సరీ 40 సంవత్సరాలు ఎవరికైతే దాటుతున్నాయో వాళ్ళందరికీ కూడా కంటి సమస్య అంటే కొద్దిగా చూపు మందగిస్తుంటది, చిన్న చిన్న అక్షరాలు చదవలేరు. అలాంటి అక్షరాలు కూడా చదవాలి, నాకు ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఐ సపోర్ట్ రోజుకి 2 వాడాలి. ఇది భోజనంతో పాటు తీసుకోవాలి. మధ్యాహ్నం అయితే భోజనంతో, రాత్రి అయితే భోజనం. సార్ నేను మధ్యాహ్నం వేసుకోవాలంటే ఉదయం టిఫిన్ తో పాటు వేసుకో, ఏదైనా విత్ మీల్స్ తోని వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ గ్యానోడెర్మా. గ్యానోడెర్మా ఎప్పుడు వాడతామో మనము, రోజుకి ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1, నైట్ 1, అంటే రోజుకి 3. లేదు అనుకుంటే మినిమం 2 అయినా వాడాలి. ఇది ఫుడ్ తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు, ఎప్పుడైనా వాడచ్చు. నెక్స్ట్ మనకి వెస్టేజ్ లో డైటరీ ఫైబర్ ఉంది. ఈ ఫైబర్ వాడడం వల్ల ఏంటంటే మన జీర్ణశక్తి బాగా ఉంటుంది. జీర్ణశక్తితో పాటు మన మలబద్ధకం కూడా పోతుంది. ఇది మనకి ఓకే వెస్టేజ్ లోని ఒక కంటైనర్ డబ్బాలో దొరుకుతుంది కదా. ఇది మనకి దీంట్లో మనం చెంచా లేదా మన ఇంట్లో స్టీల్ చెంచా తీసుకోండి. ఆ స్టీల్ చెంచా 5 ml అనమాట. మనకి 2 రకాల చెంచాలు ఉంటాయి. ఒకటి టీ స్పూను, రెండోది టేబుల్ స్పూను. టీ స్పూను అంటే టీలో పెట్టుకొని వాడేది, టేబుల్ స్పూన్ అంటే టేబుల్ మీద పెట్టుకొని వాడేది అని మీరు అనుకోకండి. టీ స్పూన్ అంటే 5 ml, టేబుల్ స్పూన్ అంటే 15 ml. మన ఇంట్లో పంచదార వేసుకున్నప్పుడు వాడేది టీ స్పూన్, అది 5 ml. అవునా? అప్పుడప్పుడు పిల్లలకి అరుగు పడతాం, సిరప్ పడతాం కదా, అది 5 ml. కానీ 15 ml ఉంటది కదా, అంటే మన ఇంట్లో వాడే చారు గరిటె ఉంటుంది చూడండి, ఆ చారు గరిటె 15 ml, దాన్ని టేబుల్ స్పూన్ అంటాము. ఇది ఎందుకు చెప్పానంటే ఎప్పుడైనా ప్రోటీన్స్ పౌడర్ వాడినప్పుడు కానీ, అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలకి పారెక్స్, సిర్లాక్లు వాడుతున్నప్పుడు ఒక ప్లాస్టిక్ చెంచాలు ఇస్తాడు లోపల. అవునా? అంటే ఏ వయసు వాళ్ళకి ఎంత వాడాలి అనేది ఒక కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారం ఆ చెంచాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫైబర్ లో కూడా ఏం చేయాలి, 1 టీ స్పూన్ తీసుకొని రోజుకి వేడి నీళ్ళు మామూలుగా నీళ్ళలో కలుపుకొని మనం తాగాలి. ఈ రోజు నేను చెంచా తీసుకున్నాను, రేపు చెంచా తీసుకున్నాను, తర్వాత రోజు చెంచా కన్నా ఇంకొక పావు ఉంది ఎక్కువ, ఇంకా 2 రోజులు పోయిన తర్వాత చెంచాన్నర, అలా 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ 2 చెంచాలు, అలా మనం గ్రాడ్యువల్ గా డోసెస్ పెంచుకుంటూ వెళుతూ ఉంటే మనకి 100% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మలబద్ధకం పోతూ ఉంటుంది. నెక్స్ట్ డైజెషన్ బాగుంటుంది. ఓకేనా? డైటరీ ఫైబర్ అయిపోయిందా మనకి. నెక్స్ట్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్.
డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఎప్పుడు వాడతాము, ఎలా వాడతామంటే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మీరేం చేయాలో మీకు బాగా తెలుసు. ఓకే, రాత్రి నిద్రపోయేటప్పుడు పాదాలను శుభ్రంగా కడిగి ఆ పాదాల మధ్యలో మెత్తన భాగంలో మీరు అది ఓపెన్ చేసి అంటించినట్లయితే పడుకునేటప్పుడు ఓకే మనం నిద్రపోయే సమయంలో ధరించాలంటే 10-10:30 వేసుకుంటే ఉదయం 6 గంటల వరకు ఉంచుకుంటే మినిమం మనము 5 to 6 అవర్స్ అనేది ఉంచినట్లయితే తెల్లవారేటప్పటికి మన శరీరంలో ఉన్నటువంటి ఓకే టాక్సిన్స్ కానీ ఎలర్జెన్స్ కానీ ఏ రకమైన పదార్థాలైనా సరే బ్యాక్టీరియా కానీ ఆ యొక్క పదార్థాలన్నీ కూడా ఏమవుతాయి కాళ్ళలోకి కింద ఫుడ్ ప్యాచెస్ లోకి వచ్చేస్తాయి. అవునా కదా? సో ఇది ఎప్పుడు వాడచ్చు, ఎలా వాడచ్చు అంటే డయాబెటిక్ పేషెంట్స్ వాడచ్చు. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ మన వెస్టేజ్ లో ఏ ప్రొడక్ట్స్ వాడకూడదు, కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం వాడచ్చు, ఓకే ఫుడ్ ప్యాచెస్ వాడచ్చు. అలాగే షుగర్ పేషెంట్ కి అప్పుడప్పుడు కూడా కాస్త ఎక్కువగా మనకి టాక్సిన్స్ తయారవుతాయి. వాళ్ళకి ఓకే ఏదైనా పుండు పడితే త్వరగా తగ్గదు. ఓకే ఏదైనా గిల్లుకున్నా గీక్కున్నా ఏమవుతాయంటే శరీరం మీద మచ్చల కింద పుండుల కింద తయారైపోతాయి. సో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు వారానికి ఒక్కసారి, అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారానికి 2 సార్లైనా వాడచ్చు. అలాగే ఏమీ లేవు మామూలు వాళ్ళకైతే అప్పుడు నెలకి ఒక 3-4 వాడినా సరిపోతుంది. ఓకేనా? సో డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేవి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం వాడించాలి. మిగిలిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా, ఎలర్జీన్స్ ఉన్న వాళ్ళకి కూడా, షుగర్ పేషెంట్ కి కూడా మనము ఫుడ్ ప్యాచెస్ వాడించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, చాలా మంది ఈ రోజుల్లో మనకి ఏమడుగుతారంటే నేను సన్నం అవ్వాలి, వెస్టేజ్ లోని ఓకే మనకి ప్రోటీన్స్ పౌడర్ ఉన్నాయి కదా ఎలా వాడాలి ఏంటి అని అడుగుతారు. సో ఇప్పుడు మనం ప్రోటీన్స్ గురించి చెప్పుకుందాము. ఫస్ట్ వెస్టేజ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పుకుందాం. వెస్టేజ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ ఇది ఎలా కలుపుకోవాలి, ఏం కలుపుకోవాలంటే మనకి దాంట్లో ఒక చెంచా ఇస్తాడని చెప్పాను కదా, ప్లాస్టిక్ చెంచా, దాన్ని స్కూప్ అంటాం అనమాట. సో 1 లేదా 2 చెంచాలు తీసుకొని మనము ఏం చేయాలంటే జ్యూస్ లో కానీ ఓకే వాటర్ లో కానీ లేదా మీరు తినేటువంటి ఆహారంలో అయినా కలిపేసుకొని మనము తినచ్చు. ఓకేనా? 1 కానీ 2 చెంచాలు కానీ రోజుకి, 1 కానీ 2 చెంచాలు కానీ రోజుకి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ ఓకే లేదా జ్యూస్ లో కానీ ఆహారంలో కానీ కలిపి తినచ్చు. అయితే ఇది ఎవరు వాడకూడదు అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడకూడదు. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడకూడదు. ఇది వాడకూడదు, పౌడర్ వాడకూడదు. ఓకే అయితే షుగర్ పేషెంట్స్ వాడచ్చా? వెరీ గుడ్, తప్పకుండా వాడచ్చు షుగర్ పేషెంట్స్. ఓకేనా? నెక్స్ట్ వెస్లిన్ క్యాప్సూల్స్. వెస్లిన్ క్యాప్సూల్స్ ఇది ఎలా వాడాలో రాసుకోండి. రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ పొద్దున్నే ఏమీ తినకుండా వాడాలి. వెస్లిన్ క్యాప్సూల్స్ ఎలా వాడాలండి? రోజుకి 1 కానీ 2 కానీ ఏం చేయాలి, ఏమీ తినకుండా పొద్దున్నే పరగడుపునే తీసుకోవాలి. ఓకేనా? అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆకలి తక్కువగా వేస్తుంది, లోపల కొలెస్ట్రాల్ పెరగదు, అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ కానీ లోపల ఉన్న ఫ్యాట్ కానీ బాగా ఓకే మనకి ఫ్యాట్ కంటెంట్స్ బాగా కరుగుతాయి. ఆకలి వేయదు. ఎప్పుడైతే ఆకలి వేయట్లేదో మీకు లోపల ఉన్నటువంటి క్రొవ్వు పదార్థాలు కరుగుతూ మొదలెడుతుంది. మీకు ఆకలి వేయట్లేదు కాబట్టి కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అది ఎక్కువ తీసుకోవడం మానేస్తారు. తద్వారా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వెస్లిన్ షేక్. వెస్లిన్ షేక్ ఇది ఎప్పుడు వాడాలి, ఎవరు వాడాలి ఓకే అంటే గనక వెస్లిన్ షేక్ గురించి మనం చెప్పాలంటే దాంట్లో చెంచా ఉంటుంది అనుకున్నాం కదా, ఆ చెంచా 1 చెంచా 100 ml వాటర్ లో రోజుకి మినిమం మనం ఎంత తాగాలంటే 300 ml వాటర్ లో 3 చెంచాలు. అంటే నువ్వు కనుక 100 ml ఒక గ్లాస్ తీసుకున్నావు కదా 200 ml అంటే 2 స్కూప్స్ వేసుకో, 2 చెంచాలు వేసుకో. లేదు ఇంకా ఎక్కువ తాగాలంటే 300 ml వాటర్ లో 3 చెంచాలు. అంటే ప్రతి 100 ml కి 1 చెంచా చెప్పున మీరు పాలలో గాని, పాలంటే ఎలాంటి పాలు, స్కిమ్డ్ మిల్క్. స్కిమ్డ్ మిల్క్ అంటే వెన్న తీసిన పాలు గాని, బయట 0% ఫ్యాట్ అని ఒక రకాల టెట్రాప్యాక్ పాలు అమ్ముతారు, అలాంటి పాలలో గాని లేదా చక్కగా నీళ్ళలో గాని కలుపుకొని తాగాలి. ఈ ప్రోటీన్స్ పౌడర్ కూడా ఎవరు వాడకూడదు, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గాని, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గాని మనము వాడకూడదు. 1 స్కూప్ అంటే 1 చెంచా, దీంట్లో ఉన్న 1 చెంచా 100 ml వాటర్ లో కలుపుకోవాలి, జ్యూస్ లో గాని కలుపుకోవాలి. రోజు మొత్తం మీద 300 ml తాగాలి. ఓకేనా? మీరు ఒకసారిగా తాగినా పర్లేదు, 2 సార్లుగా తాగినా పర్లేదు, 3 సార్లు తాగినా పర్లేదు. నెక్స్ట్ వెస్లిన్ టీ. వెస్లిన్ టీ ఎందుకు తాగుతాం మనము? అది కూడా కన్నపడడానికే కదా. అంటే
ఈ వెస్లిన్ టీ పౌడర్ లో చిన్న చెంచా ఆ చెంచా అంటే టీ స్పూన్ ఉంటుంది, అంటే 5 grams వస్తుంది అనమాట ఒక చెంచా. ఓకే, 5 grams వస్తుంది. ఇది ఎలా పడితే అలా నీళ్ళలో కలిపేసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెంచా పౌడర్ తీసుకెళ్ళిపోయి మనము లీటర్ వాటర్ బాటిల్ కలిపేసుకోవచ్చా? కలుపుకోకూడదు. దీనికి ఒక కొలత ఉంది. ఏమిటి ఆ కొలత అంటే, మన గ్లాసు 200 ml, ఆ గ్లాసులో పీక వరకు అంటే కొద్దిగా 20 ml తగ్గుతుంది. సో 180 ml హాట్ వాటర్ లో గానీ కోల్డ్ వాటర్ లో గానీ బాగా కలుపుకొని శుభ్రంగా వేడిగా గానీ చల్లగా గానీ మీకు నచ్చిన టేస్ట్ లో చక్కగా తాగొచ్చు. రోజుకి ఎన్నిసార్లు తాగొచ్చు? అరే బాబు, నువ్వు టీ ఎన్నిసార్లు తాగాలనుకుంటున్నావు అన్ని సార్లు తాగొచ్చు. ఇది లిమిట్ ఏమీ లేదు. ఓకేనా? ఎంత ఇది అండర్లైన్ చేసుకోండి. 1 టీ స్పూను అంటే 5 grams వస్తుందన్నమాట. ఆ 5 grams 180 ml 180 ml వాటర్ లో కలుపుకోవాలి. అంటే ఒక గ్లాసు, మనం ఇంట్లో గ్లాస్ తాగితే అది 200 ml కాబట్టి దానికి పీక వరకు మాత్రమే ఇవ్వండి, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్, వెస్టేజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఉంది కదా, ఆ ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఎలా కలుపుకోవాలంటే, దాంట్లో ఇచ్చిన చెంచా 1 గ్రాము మనం తీసుకుంటే ఆ చెంచా తీసుకొని మనము దేంట్లో కల కప్ ఆఫ్ హాట్ వాటర్ లో గానీ కోల్డ్ వాటర్ లోనే కలుపుకోవాలి. అయితే మీరు చెప్పండి, కోల్డ్ వాటర్ లో గానీ హాట్ వాటర్ ఎంత నీళ్ళలో కలుపుకోవాలి? మీరు చెప్పండి, ఒక టీ ఎంత తాగుతారు మీరు? మా అయితే కప్పుడు కదా, కప్పుడు అంటే ఎంత ఉంటుంది? 100 ml కానీ 150 ml ఉంటుంది. అలాగే ఇది కూడా 160 ml వాటర్ లో తాగాలి. అంతేగాని తీసుకుని లోటాలో కలిపేసుకుని, లేదంటే ఒక మనం తాగేటువంటి వాటర్ బాటిల్ 1 లీటర్ బాటిల్లోని కలుపుకోకూడదు. ఎందుకంటే మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మజ్జిగ తాగాలి. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని ఏం చేస్తారు, ఒక లోటెడ్ అంటే 500 ml నీళ్ళల్లోని మజ్జిగ చేస్తే చక్కగా హాయిగా ఉంటుంది. అవునా కదా? అదే ఒక పెరుగు ప్యాకెట్ తీసి గంగాళం నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? మజ్జిగ పలచన అవుతుంది, రుచి ఉండదు, పచ్చి ఉండదు, అది మనకు వంట బట్టేది ఉండదు. అలాగే ఈ ఎనర్జీ డ్రింక్ మిక్స్ కూడా మీరు కలుపుకుంటున్నప్పుడు ఎంత కలుపుకోవాలి? 160 ml. ఇందాక మీరు వెస్లిన్ టీ ఎంత చెప్పాను? అవునా కదా? అలాగే ఇలాగా ప్రతిదీ కూడా మనం కొలత ప్రకారం తాగితే అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాగా కలపండి, చక్కగా కరిగే వరకు కలిపిన తర్వాత మీరు హాయిగా తాగొచ్చు. అయితే ఓకే, అలా తాగితే సరిపోతుంది. ఇప్పుడు మన శరీరంలో చాలా మంది చెప్తారు, మనం కూడా చెప్తాం, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పి, ఒళ్ళు నొప్పి, తల కింద నొప్పి, పిరుదుల నొప్పి, మడమల నొప్పి, మోకాళ్ళ నొప్పి, చేతుల నొప్పి, మోచేతుల నొప్పి, అన్ని నొప్పుల గురించి చెప్తాం కదా. ఇలాంటి వాటికి చెప్తున్నప్పుడు మనం సాధారణంగా ఫస్ట్ గ్లూకోజ్ అని చెప్తామా, కొలాజన్ చెప్తాం కదా. అలాగే కొలాజన్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలంటే, కొలాజన్ మనకి టాబ్లెట్ల రూపంలో ఉంటుందా, క్యాప్సూల్? హలో లీడర్స్ వినిపిస్తుందా? ఇప్పుడే వస్తుంది సార్ వాయిస్. అదే డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయింది మేడం, వినిపిస్తుంది కదా? ఓకే సార్. ఓకే మేడం, ఈ కొలాజన్ గురించి చెప్తున్నాను మేడం. సో కొలాజిన్ అనేది సాచురేట్ రూపంలో ఉంటుంది, క్యాప్సూల్ కాదు, టాబ్లెట్ కాదు. ఈ కొలాజన్ కూడా మనం తీసుకోవాల్సినప్పుడు ఎలా పడితే అలాగ ఒక చెంబు నీళ్ళలోనో, లేదంటే ఒక బాటిల్ నీళ్ళలోనో, ఒక వాటర్ బాటిల్ నిండుగా వాటర్ తీసుకొని ప్యాకెట్ వేసేసుకొని గిలకరించి తాగేద్దాం. అలా తాకండి. ఎందుకంటే మనం తీసుకునే టాబ్లెట్ గానీ, క్యాప్సూల్ గానీ, ఈ యొక్క పౌడర్లు గానీ, శాచెట్లు గానీ ఎలాగైనా సరే ఎంత ద్రవంలో కలుపుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ కొలాజన్ అనేది మన శరీరంలో కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గడానితో పాటు మన యొక్క జాయింట్ లో ఉన్న గుజ్జు పెరగడానికి, అలాగే ఎప్పుడైతే ఎముకలు స్టిఫ్ గా గట్టిగా అయిపోయి ముడవడానికి కష్టంగా ఉంటుందో, కదలడానికి కష్టంగా ఉంటుందో మూమెంట్స్, అలాంటివన్నీ ఫ్రీ మూమెంట్ రావడానికి, మంచి కదలడానికి, ఓకే, గుజ్జు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక శాచెట్ ని మనం 100 ml వాటర్ లో కలుపుకోవాలి. ఎంతండి? 100 ml వాటర్ లో కలుపుకోవాలి. ఇది రోజుకి ఒకసారి గాని 2 సార్లు గాని మనం తాగొచ్చు. ఓకేనా? ఇది ఎప్పుడైనా తాగొచ్చు. కొలాజన్ 100 ml. ఇందాక నుంచి మీకు నేను ముఖ్యంగా చెప్పేది గుర్తుంచుకోండి, ప్రతి ప్రొడక్ట్ ఎన్ని ఎంఎల్ లో కలుపుకోవాలనేది చెప్తాను, అది ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయి ఫుల్ వాటర్ బాటిల్ నిండుగా కలపకూడదు. 100 ml అంటే గ్లాస్ లో సగమే నీళ్ళు. ఓకేనా? నెక్స్ట్, కొలాజన్ అయిపోయింది. ఇప్పుడు గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ కూడా మనకి ఏమవుతుంది? గుజ్జు బాగా పెరిగేలాగా చేస్తుంది, కార్టిలేజ్ బాగా పెరిగేలాగా చేస్తుంది కదా, నొప్పులు రాకుండా చేస్తుంది.
జాయింట్లు హెల్దీగా ఉండేలాగా చేస్తుంది కదా. ఈ గ్లూకోజమైన్ ఎప్పుడు వాడాలంటే రోజుకి 2 టాబ్లెట్ ఏంటండి 2 టాబ్లెట్స్ ట్వైస్ డైలీ, 2 టాబ్లెట్లు చెప్పిన రోజుకి 2 పూటలా వేసుకోవాలి. లేదా నా దగ్గర ఎక్కువ డబ్బు లేవు అనుకుంటే ఏం చేయాలి, పొద్దున ఒక టాబ్లెట్, పొద్దున ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ చొప్పున భోజనం తర్వాత వేసుకోవాలి, ఆఫ్టర్ మీల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక కొలాజన్ ఏం చేశాను, 100 ml వాటర్ లోని రోజుకి 1 లేదా 2. ఓకే, ఇప్పుడు గ్లూకోజమైన్ అయితే పొద్దున 1, రాత్రి 1, లేదా పొద్దున 2, సాయంత్రం 2. ఎప్పుడు వేసుకోవాలి, ఆఫ్టర్ మీల్స్, భోజనం తర్వాత. సార్ పొద్దున అంటున్నారు, భోజనం అంటున్నారంటే ఓకే, పొద్దున భోజనం చేయవు, టిఫిన్ తింటావు కదా, సో టిఫిన్ తిన్న తర్వాత 2, రాత్రి భోజనం చేసిన తర్వాత 2, లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత 2, రాత్రి నిద్రపోతా కదా భోజనం చేసి అప్పుడు గాని 2. ఓకేనా, లేదా 1. ఓకే, నెక్స్ట్ కాల్షియం గురించి చెప్పుకోవాలంటే మనం రోజుకి 2 టాబ్లెట్లు తీసుకోవాలండి. కాల్షియం ఎన్ని తీసుకోవాలి, రోజుకి 2. ఇది కూడా భోజనం తర్వాత తీసుకోవాలి. ఎప్పుడు, భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక లేదా హెచ్చరిక ఏమిటంటే, మనం ఎవరికైనా కాల్షియం ఇస్తున్నప్పుడు వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కాల్షియానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ కి మధ్యలో 3 గంటల వ్యవధి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రెగ్నెంట్ లేడీకి కాల్షియం కావాలి, ఎందుకంటే దుమ్ములు బలంగా ఉండాలి, లోపల బేబీ బలంగా పెరగాలి, అట్ ద సేమ్ టైం రక్తం కావాలి కాబట్టి ఐరన్ ఫోలిక్ వేస్తాం. అయితే 2 క్యాప్సూల్స్ 2 కూడా ఒకేసారి కలిపి వేసుకోకూడదు. ఎప్పుడైనా ఐరన్ వేసుకుంటున్నప్పుడు కాల్షియానికి వేసుకుంటున్నప్పుడు మధ్యలో 3 గంటలు ఉండాలి. ఇప్పుడు నేను ఐరన్ వేసుకున్నాను, కాల్షియం 3 గంటల తర్వాత వేసుకోవాలి. లేదు ఇప్పుడు కాల్షియం వేసుకున్నాను, లేదా తర్వాత 3 గంటల గ్యాప్ తర్వాత ఐరన్ వేసుకోవాలి. అంతేగాని 2 కలిపి వేసుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన ప్రొడక్ట్ ఏంటంటే మనకి హెయిర్, స్కిన్, నెయిల్స్ ఉన్నాయి. జుట్టు బాగా మృదువుగా పెరగాలన్నా, శరీరం నిగనిగలాడాలన్నా, నీ గోళ్ళు విరిగిపోకుండా చక్కగా ఉండాలన్నా కూడా రోజుకి ఎన్ని వాడాలంటే రోజుకి 2 క్యాప్సూల్స్ వాడాలి. హెయిర్, స్కిన్, నెయిల్స్ అనేవి రోజుకి 2 వాడిట్లయితే శరీరం చాలా చక్కగా కనిపిస్తుంది, నీ గోళ్ళు పెరుగుతాయి, జుట్టు కూడా అద్భుతంగా పెరుగుతుంది. రోజుకేనండి 2. భోజనం తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు, తినక ముందే వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ శతవారి మ్యాక్స్ సాధారణంగా మనం దేనికి వాడతామంటే, ఓకే, పిసిఓడి ప్రాబ్లమ్స్ వాడతాము, అవునే కదా. మనం చాలా రకాల పిల్లలు పుట్టకపోతే వాడతాము, రీప్రొడక్టివ్ సిస్టమ్ సక్రమంగా ఉండాలన్నా, ఫైబ్రాయిడ్స్ పెరగకుండా ఉండాలన్నా మనకి ఏమో ఇవన్నీ కూడా మనం వాడతాం కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి వాడతాం కదా. సో కాబట్టి మనము ఈ శతవారి మ్యాక్స్ ని రోజుకి 3 వేసుకోవాలి, పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. పిల్లలు పుట్టట్లేదు, భోజనం తిన్నా వేసుకోవచ్చు, భోజనం తినకపోయినా వేసుకోవచ్చు. ఓకేనా, ఏంటవి శతవారి మ్యాక్స్ ఎనీ టైం వేసుకోవచ్చు. సివియర్ గా ఉంటే గనక ఆ కండిషన్, పిల్లలు పుట్టడం ప్రాబ్లము, పిసిఓడి ప్రాబ్లము, ఓకే, లోపల యూట్రస్ లో చాలా ప్రాబ్లం ఉన్నాయి, నీటి పొడగలు ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే రోజుకి 3 లేదా రోజుకి 2 ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఓకే, తిన్నా తినకపోయినా వేసుకోవచ్చు. క్యాన్బెర్రీ వాడటం వల్ల అడ్వాంటేజ్ మీకు తెలుసు. ఓకే, తెలుసు ఏమిటది మనకి. క్యాన్బెర్రీ వాడటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటు, ఓకే, యూరిన్ పోసుకున్నప్పుడు ఆడవాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట ఉన్నా, పాస్ పోసుకున్నప్పుడు దురదగా అనిపిస్తున్నా, ఓకే, రకరకాల సమస్యలు ఉన్నా, ఓకే, మెన్స్ట్రువల్ సైకిల్ టైంకి రాకపోయినా ఇలాంటి వాటిని కూడా వాడచ్చు. ఇది రోజుకి ఎన్ని వేసుకోవాలంటే 2 వేసుకోవాలి, రోజుకి పొద్దున్న, రాత్రి. ఎప్పుడు వేసుకోవాలి, విత్ మీల్స్ తో వేసుకోవాలి. ఎప్పుడు, విత్ మీల్స్ తో వేసుకోవాలి. నెక్స్ట్ ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్స్ ఎప్పుడు వాడాలి, రోజుకి 1 లేదా 2 వాడాలి. ఓకే, అయితే ఐరన్ కి ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్స్ కి కాల్షియం కి మధ్యలో ఎంత సమయం తేడా ఉండాలి, గ్యాప్ ఉండాలి, 3 గంటల గ్యాప్ ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుందాము. దాంట్లో ఫస్ట్ ముఖ్యమైనది అంటే ఫ్లాక్స్.
చాలా శ్రద్ధగా వినండి. ఓకేనా? మరి నేను ఇందాక నుంచి కంటిన్యూ నా వాయిస్ క్లియర్‌గా వింటుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను కదలకుండా ఒక చోటలోనే ఉన్నాను. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా రాసుకోండి లేదా వినండి. ఈ మేడం గారు క్లారిటీగానే వస్తుంది సార్. వినిపిస్తుందా మేడం? ఓకే మేడం. ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పుడు ఓకే మేడం. ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పుడు వినాలి చూసుకోండి. మరి బ్రేకింగ్ వస్తుందంటే గనక ఇబ్బంది పడద్దు మేడం. వీలుంటే గనక నేను మళ్ళీ 2 రోజుల తర్వాత మీకు నైట్ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీకు స్పష్టంగా అంటే సార్తో మాట్లాడి మళ్ళీ ఇదే క్లాస్ స్పష్టంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి వినండి మేడం, ప్రాబ్లం లేదు. ఫ్లాక్స్ ఆయిల్ రోజుకి 3 వేసుకోవాలండి. ఆఫ్టర్ మీల్స్ తర్వాత అంటే పొద్దున్న టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ అనేది రోజుకి 3 వాడాలి. సార్ నేను 3 వాడలేనంటే రోజుకి మినిమం 2 అయినా వాడించండి. అంటే కనుక అది కూడా స్టాచ్యూట్ లోనే ఉంటుంది. ఇది కూడా మనము 200 ml వాటర్ లో గానీ జ్యూస్ లో గానీ కలుపుకోవాలి. ఇందాక నేను చెప్పుకున్నది కొలాజన్ 100 ml వాటర్ లో, వేరే ఎలార్జిన్ 200 ml వాటర్ లో కలుపుకోవాలి. ఓకేనా? ఇది బాగా కలుపుకొని చక్కగా తాగితే మీకు బీపీ కంట్రోల్ గా ఉంటుంది, అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. నెక్స్ట్ కోఎంజైమ్ Q10. కోఎంజైమ్ Q10 ఇది ఎప్పుడు వాడాలంటే రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ భోజనం తర్వాత కనుక వాడినట్లయితే మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావు, మీకు కొలెస్ట్రాల్ పెరగదు, ఇబ్బందులు లేకుండా హార్ట్ ని ఫ్రీగా ఉండేలాగా చేస్తుంది. ఎవరు? కోఎంజైమ్ Q10 రోజుకి ఎన్ని వాడాలి? 1 లేదా 2 ఆఫ్టర్ మీల్స్ తర్వాత, భోజనం తర్వాత. ఓకే. నెక్స్ట్ అతి ముఖ్యమైన ప్రొడక్ట్, మీరందరూ బాగా చెప్పే ప్రొడక్ట్, మీరందరూ ఎక్కువగా అమ్ముతున్న ప్రొడక్ట్, ప్రతి ఒక్కరికి నచ్చిన ప్రొడక్ట్ ఏమిటంటే స్పైరులినా. స్పైరులినా ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అంటే గనక అసలు ఇది ఎవరు వాడచ్చు? టీనేజర్స్ వాడచ్చు. టీనేజర్స్ అంటే 13 years, 14 years, 15, 16, 17, 18, 19 అంటే ఈ వయసు ఉన్న వాళ్ళందరూ వాడచ్చు. చిల్డ్రన్ కూడా వాడచ్చు. చిల్డ్రన్ అంటే ఎవరు? 8 సంవత్సరాలు దాటి 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా వాడచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ వాడచ్చు. అలాగే పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాడచ్చు. ఆటలు బాగా ఆడే స్పోర్ట్స్ మెన్స్ వాడచ్చు. ఓకే. ఎస్పెషల్లీ మేము నాన్ వెజ్ తిన్నాం సార్ అన్న వాళ్ళు వెజిటేరియన్స్ కూడా వాడచ్చు. పీపుల్ విత్ బిజీ లైఫ్ స్టైల్, మనకులాగా వెజిటేరియన్ లో ఎవరైతే బిజీగా ఉండి ఎప్పుడు తిరుగుతూ ఉంటారో, అలాగే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో, బిజినెస్ మ్యాన్స్ కానీ ట్రావెల్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాడచ్చు. అలాగే ఎవరైతే అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వాడచ్చు ఈ స్పెరులినా. ఓకేనా? అయితే ఇది రోజుకి ఎన్ని వాడాలంటే 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజుకి వాడాలి. ఇది ఏ టైంలో అయినా, తినక ముందైనా తిన్న తర్వాత వాడచ్చు. కానీ ముఖ్య గమనిక, ఓకే, హెచ్చరిక లేదా ఒక ముఖ్య గమనిక ఏమిటి అది? ఈ స్పెరులినా ఎవరు వాడకూడదు అంటే హైపర్ థైరాయిడిజం అని వాళ్ళు వాడకూడదు. ఎవరండి? హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే అర్థం ఏంటి తెలుసా? యాక్చువల్ గా థైరాయిడ్ 2 రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపో అంటే చివరి ఓ వచ్చింది అంటే ఆ హైపోథైరాయిడిజం లో వాళ్ళకి ఎవరైనా హైపో వస్తే ఏమవుతుందంటే కావాల్సిన గ్రంథి కన్నా తక్కువగా రిలీజ్ అవుతుంది, దాన్ని హైపో అంటాము. అప్పుడు ఆ విషు లావుగా తెరుతుంది. అదే హైపో అన్నాం, అటువంటి లావుగా తెరుతుంది. హైపర్ అంటే ఆర్ అంటే రిడ్యూస్ అంటే తగ్గిపోతారు. హైపర్ థైరాయిడిజం ఏమవుతుందంటే కావలసిన కన్నా ఎక్కువగా రిలీజ్ అవుతుంది, అందువల్ల ఏమవుతుందంటే మనం సన్నగా అయిపోతాం. ఓకే. సో ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు స్పెరులినా వాడకూడదు. రెండో పాయింట్, ఎవరికైతే ఎలర్జీ ఉందో ఆ ఎలర్జీ ఏమిటంటే సీ ఫుడ్స్. సీ ఫుడ్స్ అంటే ఏంటి? రొయ్యలు, చేపలు, పీతలు, ఓకే, సముద్రపు సంబంధించినటువంటి తినేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఏది తిన్నా కూడా మనకి ఎలర్జీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రొయ్యలు తింటే ఒళ్ళంతా దురద వస్తుంది. అలాగే కొంతమందికి చేపలు పడవు, కొంతమందికి పీతలు పడవు. ఇలాగా అలాగే ఉప్పు చేపలు, ఆ ఉప్పు చేపలు కూడా సముద్రం నుంచి తీసుకొచ్చినవి కదా. ఇలాంటి కొన్ని ఉంటాయి. అలాంటి పదార్థాలు అంటే సీ పదార్థాలు ఏదైనా చిన్నప్పుడు ఎలర్జీ వస్తే పడలేని వాళ్ళు మన స్పెరులినా వాడకూడదు. నెక్స్ట్
మరీ ముఖ్యంగా నేను రోజుకి స్పెర్లునా వాడుతున్నాను, కానీ నాకు జ్వరం వచ్చింది 2 రోజులు బట్టి. కాబట్టి నేను జ్వరంలో ఎట్టి పరిస్థితుల్లో స్పెర్లునా వాడకూడదు. జ్వరం తగ్గి ఏంటంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడకూడదు. ఐదోది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాడకూడదు. కిడ్నీ ప్రాబ్లం కూడా ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి? నూనె. నూనె కూడా 1, 2 క్యాప్సూల్స్ మనం అరగంట ముందు వేసుకోవాలి. ఉదయం వేసుకుంటే టిఫిన్ కి అరగంట ముందు వేసుకో, మధ్యాహ్నం భోజనం తింటే అరగంట ముందు వేసుకో, రాత్రి భోజనం చేస్తే అరగంట ముందు వేసుకో. ఏంటి? నూనె టాబ్లెట్ రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్. ఏంది ఇది ఏదో పడేసిందా పడేలే అలోవేరా అనేది రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజుకి వేసుకోవచ్చు. ఇది చిన్న వేసుకోవచ్చు, తినకపోయినా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2. మూడోది వెస్టేజ్ ఆమ్లా. వెస్టేజ్ ఆమ్లా కూడా ఎప్పుడు వాడచ్చు? రోజుకి 1 లేదా 2 వాడచ్చు. రోజుకి లేదా 1 లేదా 2 వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు. నెక్స్ట్ కొలాస్ట్రామ్ ఎప్పుడు వాడచ్చు? కొలాస్ట్రామ్ ఎప్పుడు వాడతాము అంటే రోజుకి 2 సార్లు ఎప్పుడైనా వాడచ్చు. కొలెస్ట్రాల్ రోజుకి 2 సార్లు ఎప్పుడైనా వాడచ్చు. తిన్నా వాడచ్చు, తినకపోయినా వాడచ్చు, ఎలాగైనా వాడచ్చు కొలెస్ట్రాల్. ఓకేనా? నెక్స్ట్ గ్లైసమిక్ హెల్త్ అంటే దాంట్లో అంటే షుగర్ కి సంబంధించిన వాటిలో ఫస్ట్ నీమ్. చాలా మంది చెప్తారు, సార్ మన సప్లిమెంట్స్ వాడుతున్నామండి షుగర్ తగ్గడానికి, కానీ ఎందుకనో షుగర్ కంట్రోల్లో ఉండట్లేదండి, ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది. ఏమిటంటారు? మన వెస్టేజ్ సప్లిమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అంటారా అని మనకు ప్రశ్న వేస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఏమి చేయాలో అర్థం కాదు. ఎందుకంటే అవి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రొడక్ట్ నీమ్. నీమ్ అనేది ఓకే, నీమ్ అనేది చాలా చాలా సందర్భాల్లో వాడచ్చండి మనము. దాంట్లో కొన్ని మనం చెబుతాను. దగ్గు వచ్చినప్పుడు వాడచ్చు, అలాగే మనకి గాయాలు ఏమైనా కటింగ్లు అయినాయి అనుకోండి వాడచ్చు. ఓకే, దురదలు వచ్చినప్పుడు వాడచ్చు, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాడచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు. ఓకే, ఏదైనా గ్రంథులకి కనుక ఇన్ఫెక్షన్ అయితే వాడచ్చు. మనకి కాళ్ళు చేతులు మంటగా నొప్పిగా ఉన్నప్పుడు కూడా వాడచ్చు. జాయింట్ పెయిన్స్ ఉన్న వాడచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడచ్చు. ఓకే, అలా రకరకాల ఇన్సోమియా అంటే మనకి నిద్ర సరిగ్గా లేకపోవడము, ఇలా చాలా రకాలు ఉన్నాయి. నీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. నీవు రోజుకి ఎన్ని వాడచ్చు అంటే రోజుకి డయాబెటీస్ బాగా సివియర్ గా ఉన్న వాళ్ళకి 3, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి భోజనం. అలా కాకుండా నార్మల్ గా ఉంటే రోజుకి 2. లేదు ఇప్పుడే షుగర్ కరెక్ట్ గా రిబ్బన్ కటింగ్ చేసుకుని స్టార్టింగ్ స్టేజ్ ఉంటే రోజుకి 1. ఆఫ్టర్ మీల్స్ తర్వాత వాడాలి. ఓకేనా? నెక్స్ట్ వెస్టేజ్ స్టీవియా. స్టీవియా అంటే అర్థం ఏంటి? పాలలో కలిపిన పంచదార ఉంటది కదా మనకి, అలాగే ఈ ఒక టాబ్లెట్ రోజుకి మనం ఎన్నిసార్లు టీ తాగినా, కాఫీ తాగినా ఆ యొక్క పంచదార బదులుగా దీంట్లో టాబ్లెట్స్ ఉంటాయి. ఒక టాబ్లెట్ ఒకసారి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పరమాన్నం తినాలనుకోండి, దానికి తగ్గట్టుగా మీరు ఆ తీపిని చూసుకొని దీంట్లో ఈ స్టీవియా టాబ్లెట్లు వేస్తే మీకు సరిపోతుంది. ఓకేనా? పరమాన్నం కానీ, పాయసం కానీ, ఏ తీపి పదార్థాలు తినాలన్నా స్టీవియా కలుపుకుంటే తెలుసు, సరిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ లో మీకు ఏం చెప్పాను? ఆయుష్ గురించి చెప్పాను కదా, దాంట్లో మనకి 8 ఉన్నాయి కదా. ఫస్ట్ ఇది గ్లూకో హెల్త్. గ్లూకో హెల్త్ దేనికి చెప్పాను? షుగర్ కంట్రోల్ ఉండడానికి. మన శరీరంలో రక్తం ఎంత శాతంలో ఉందని తెలిపేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పాను కదా. మరి హైపర్ గ్లైసెమియా అంటే ఏం చెప్పాను ఇందాక? రక్తంలో ఎంత చక్కెర ఉన్నది ఎక్కువ శాతము ఉండడాన్ని హైపర్ గ్లైసెమియా అన్నాం కదా. సో ఇది అంటే ఆయుర్వేదానికి సంబంధించిన ప్రొడక్ట్స్, అంటే మనకు ఆయుష్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా గుర్తుంచుకోండి. భోజనం తిన్నా, భోజనం తినకపోయినా ఎప్పుడైనా పర్లేదు, రోజుకి 2 వేసుకోవాలి. సో ఫస్ట్ గ్లూకో హెల్త్ రోజుకి 2 వేసుకుంటే సరిపోతుంది, తిన్నా గానీ తినకపోయినా కానీ. అలాగే నెక్స్ట్ ప్రోకార్డ్. గుండె నొప్పులు వచ్చిన వాళ్ళు కానీ, రాకుండా కానీ, సర్జరీస్ చేసిన వాళ్ళు కానీ, స్టంట్ వేసిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు. రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. దీనికి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, తిన్నా తినకపోయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు.
ప్రోకార్డ్ రోజుకి 2. టాక్సిక్లిన్ ఇంకొక 10 నిమిషాలు మీటింగ్ అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ టాక్సిక్లిన్. టాక్సిక్లిన్ ఎప్పుడు వాడతాం? ఇది కూడా రోజుకి రోజుకి టాక్సిక్లిన్ ఓకే 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. ఓకే రోజుకి 2 క్యాప్సూల్స్ టాక్సిన్స్ వేసుకుంటే, సాధారణంగా ఈ టాక్సిన్ వేసుకుంటే మన చర్మం మీద దురదలు, దద్దుర్లు, గజ్జి, తామర, రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని క్లీన్ అయిపోవడానికి, ఈవెన్ డాండ్రఫ్ పోవడానికి కూడా మనకి బాగా ఉపయోగపడింది. సోరియాసిస్ కానీ ఓకే ఇలాంటివి అన్నిటికీ కూడా మనం ఏం చెప్పొచ్చు? టాక్సిక్లిన్ చెప్పొచ్చు. కాబట్టి రోజుకి ఎన్ని వేసుకోవాలండి మనకి? ఓకే 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. ఓకే రోజుకి 2. నెక్స్ట్ వైటల్ కాంప్లెక్స్ చెప్పాను కదా, మనకి ఎనర్జీ బాగా రావాలంటే, ఓకే హెల్దీగా ఉండాలంటే, ఓకే మనకి మంచి ఫుల్ పవర్ గా ఉండాలంటే రోజుకి ఇది కూడా 2, ఉదయం ఒకటి రాత్రి ఒకటి, ఎప్పుడైనా వేసుకోవచ్చు, తిన్నా తినకపోయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ రెస్పో కేర్, మనకి శ్వాస వ్యవస్థ బాగా ఉండాలి అంటే, శ్వాసకోశ వ్యవస్థ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బాగా ఉండాలంటే మనం ఇది వాడచ్చు. ఓకేనా? ఓకే ఇది వాడాలంటే రోజుకి మనం ఎన్ని వాడాలి అంటే రోజుకి 3 వాడాలి. ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. రోజుకి 3 లేదా నార్మల్ గా అయితే రోజుకి 2. ఓకేనా? నెక్స్ట్ లివర్ హెల్త్ ఎప్పుడు అంటే హెల్దీ లివర్. ఓకే మనకి లివర్ లో బాగా ఫ్యాట్ పెరిగింది, లేదా లివర్ లో ఫైబ్రాయిడ్స్ అంటే నీటి బుడగల్లాగా వచ్చినాయి, లేదా సిరోసిస్ ఓకే ఇలాగా మనకి ఓకే ఏంటి ఏమవుతుందంటే మన యొక్క టిష్యూస్ అన్ని కూడా లోపల లివర్ లో టిష్యూస్ అన్ని కూడా దెబ్బతింటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ లివర్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటే మనము లివర్ హెల్త్ వాడాలి. రోజుకి మనము 3 వేసుకోవాలి. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎన్ని వేసుకోవాలి? 3, ముఖ్యంగా 3. భోజనం తిన్నా తినకపోయినా పర్వాలేదు, రోజుకి 3 వేసుకోవచ్చు. లివర్ ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మినిమం 2 వేసుకోవచ్చు. కిడ్నీ హెల్త్, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు కరిగిపోయి బయటికి పోవాలి, లేదా లోపలే కరిగిపోవాలి, లేదా బయటికి వచ్చేయాలి, ఎక్స్పెల్ అయిపోవాలి అంటే కనుక రోజుకి ఇవి 3 వేసుకోవాలి. కిడ్నీలో రాళ్ళు ఉంటే రోజుకి 3 వాడించండి. ఓకే కిడ్నీలో ప్రాబ్లం ఉంటే రోజుకి ఎన్ని వాడించాలి? 3 వాడించాలి. నెక్స్ట్ ప్రోస్టేటిక్ గురించి చెప్పాను కదా, మగవాళ్ళలో 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా పాస్ పోసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది. రాత్రి నిద్ర ఉండదు, పాస్ పోసుకున్న స్పీడ్ గా రాదు, పాస్ పోసుకున్న చుక్కలుగా పడుతుంటుంది, బ్లాడర్ అంతా నిండిపోయినట్టు ఉంటుంది, కానీ తీరా పాస్ వెళ్తే పాస్ రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రోస్టేటిక్ కి సర్జరీ చేయించుకోవాలి. ఆ ప్రోస్టేటిక్ సర్జరీ లేకుండా మనం ఉండాలంటే రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజుకి ఏ టైంలోనే వేసుకోవచ్చు. ప్రోస్టేటిక్ ప్రాబ్లం ఉంది, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా ఉన్నాయంటే 2 కంపల్సరీ వాడించండి. ఓకేనా? ఇవి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ లో ఉన్న ప్రొడక్ట్స్, అంటే మనం వాడేటువంటి ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ అనేవి ఎప్పుడు వాడాలి? భోజనం ముందా, భోజనం తర్వాత, లేదా భోజనంతో రోజుకి వేసుకోవాలి అనేవి మీ అందరికి అర్థమైంది. చాలా నా వాయిస్ వినిపించకపోతే మళ్ళీ మీ అందరి కోసము ప్రత్యేకంగా నేను మన శ్రీనివాస్ గారితో మాట్లాడి ఒక రోజు ఇచ్చి, నేను ఆ రోజు ఇంటిలో కూర్చొని మీ అందరి కోసం మరి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో లీడర్స్, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే మీరు మరింత శ్రద్ధగా ఆసక్తితో విన్నందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, థ్యాంక్ యూ. మేడం గారు వినిపిస్తుందా? మేడం గారు వినిపిస్తుందా? ఎవరైనా మాట్లాడండి. లీడర్, ఎనీ లీడర్ కెన్ స్పీక్ ప్లీజ్. సో ప్లీజ్ సార్. సార్ యాక్చువల్ గా నేను ఇప్పుడు వీడియో ఆన్ చేశాను, కావాలంటే మీరు చూడండి నేను ఎక్కడ కూర్చున్నాను. కారులో చీకట్లో కూర్చున్నాను, కారులో చీకట్లోనే కూర్చున్నాను. ఇక్కడేమో సిగ్నల్స్ సరిగ్గా లేవు, మరి ఎక్కడికి వెళ్ళలేక బయటికి వెళ్తే రోడ్డు మీద డిస్టర్బెన్స్, ఇంటికి వెళ్తే టైం మధ్యలో డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది అని ఇక్కడే కూర్చున్నాను. నో ప్రాబ్లం, మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీ అందరి కోసం మళ్ళీ సేమ్ క్లాస్ ఒకసారి చెప్తాను.